చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలందరూ బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు నమ్మబోరు అంటున్నారు. బీజేపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ప్రతి గడపను ప్రతి ఓటర్ని కలిశారని చెప్పారు కొండా. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో తప్పకుండా బీజేపీ జెండా ఎగురుతుంది అంటున్నారు. భారీ మెజారిటీతో గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. దేశానికి మోదీ అవసరమని, అందుకే చేవెళ్ల ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరారు. ఆయన ఎక్కడోడో ఏందో దోసుకుంటానికే వచ్చినట్టున్నాడు. ఒక్క ఊరు తిరగలేదు, ఆయన ఎప్పుడు గుర్తుపట్టలేదు. మీరు ప్రొద్దటూరుకు వచ్చిందా, కాలు పెట్టిండా, అడుగు పెట్టిండా, కొత్తపల్లికి వచ్చిందా అమ్మా, ఒక్కసారి అడుగు పెట్టలేదు. సర్వేలు చూపెట్టుకుంటే ఆయన ఓడిపోతుందని టికెట్ ఇచ్చినాక సర్వేలు చూస్తే ఆయన బీజేపీ పార్టీ గెలుస్తుందని చూపెట్టిండు. అయితే చక్కగా మన పెద్ద మనుషులు కదా కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, వాళ్ళ దగ్గర కూర్చి మేము బీజేపీ పార్టీ జాయిన్ అవుతా అంటే వాళ్ళు జాయిన్ కానిస్తారా? నీ అసలుతో మా పార్టీలు ఎవరు తీసుకుంటారంటే మళ్ళీ ఢిల్లీ కూర్చిండు. ఢిల్లీలో బీజేపీ పార్టీల యూనియన్ మంత్రులు కలిసి నేను జాయిన్ అవుతా అంటే ఆయన గురించి ఎక్కువ తెలియదు. సరే విన్నారు. ఇంకో 10 మంది యూనియన్ మంత్రులను కలిసి పెద్ద మనుషులను ఢిల్లీ కలిసి బీజేపీలో జాయిన్ అవుతా అంటే అరే హనుమంతుని గుడి కూలగొట్టినోడు మా పార్టీకి వచ్చి జై శ్రీరామ్ ఎట్లాంటివని ఎతాన్ని నిలగొట్టిండు.